నమస్కారం. ఇప్పుడు దిన తాజా వార్త. సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కసారిగా భారీ షాక్ అయితే గురింది. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం పరిస్థితి ప్రస్తుతం విషాదంగా మారింది. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తుండండి. తమ్ముడి పిలుపు కోసం నిరీక్షిస్తున్నటువంటి హాస్య బ్రహ్మానంద నటుడు అన్నా శ్రీవదన్ ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన ఆవేదన సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం అయితే జరిగింది. అయితే సోషల్ మీడియా ప్రస్తుతం ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హాస్యంతో కోట్ల మంది ముఖాలపైన నవ్వులు పూయించే ప్రముఖ నటుడు బ్రహ్మానందం ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఆరుగురు పుడితే నలుగురు పోయారంటూ ఉన్న ఆ ఇద్దరిలో నేను ఒంటరివాడినయ్యానంటూ ఆయన సొంత అన్నయ్య శ్రీవదన్ వృద్ధాప్యంలో తమ్ముడి చిన్న పలకరింపు కోసం ఆశగా ఎదురు చూస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బంధాలు వృద్ధాప్యంలో తోబుట్టిన వారి పలకరింపుల ప్రాధాన్యత గురించి సోషల్ మీడియాలో వేదికగా శ్రీవదన్ పంచుకున్న మాటలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కలిచివేస్తున్నాయి. తన కుటుంబ నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటూ శ్రీవదన్ గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మేము మొత్తం 6 సంతానం, వారిలో ఇప్పటికే 4 చనిపోయారు. ప్రస్తుతం ఉన్నది మేమిద్దరమే, కానీ ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయింది మాత్రం నేను ఒక్కడిని అని తెలిపారు. వయసు మళ్ళిన కాలంలో తోడబుట్టిన వారు ఒకరినొకరు తోడుగా ఉండాలనే ఆకాంక్షను ఆయన వెళ్లబుచ్చారు. ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం సొంత ఊరికి వచ్చారని, అయితే కనీసం తనను పలకరించకుండానే తిరిగి వెళ్లిపోయారని శ్రీవదన్ తెలిపారు. తమ్ముడు ఎప్పుడైనా ఫోన్ చేసి ఏరా అన్నయ్య ఎలా ఉన్నావని ఒకే ఒక్క మాట అడుగుతాడేమో అని తాను రోజు ఆశగా ఎదురు చూస్తున్నా అంటూ ఆయన ఈ విధంగా తన ఆవేదన వ్యక్తపరిచారు. సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్నవారు వచ్చి పలకరిస్తే చిన్నవారికి ఎంతో సంతోషంగా ఉంటుందని బ్రహ్మానందం అన్నయ్య శ్రీవదన్ తీవ్ర భావోద్వేగానికి అయితే లోనయ్యారు. అయితే బ్రహ్మానందం ఈ వీడియో చూసైనా అన్న శ్రీవదన్ అక్కున చేర్చుకుంటాడా లేక నువ్వెవరో తెలీదు కాదు పొమ్మంటాడా అనేది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం శ్రీవదన్ అయితే వృద్ధాప్యంలో ఉన్నారని, తన ఆరోగ్య పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే అత్యంత ఘోరంగా తయారైంది కూడా వీడియో ద్వారా సోషల్ మీడియాలో తన గోడునైతే వెళ్ళబుచ్చుకున్నారు.